మాతృదేవోభవ. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలం పునారు పెరిగే, ఏ దేవి మంజీరమిషుమంతమ్రోగిన నా కవిత్వపు జీవనాదముదవు, ఏ దేవి కనులందు నెలదేటి చూపుల నా కవనం మౌనో నా కవనము, అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగా అభయముద్రను దాల్చితానలరియుండే, చందముల కందమైనట్టి బంధమొదవి పలుకు పలుకున మధువులు చిలుకుగాక, పలుకు పలుకున మధువులు చిలుకుగాక. శ్రీకృష్ణతత్వం, శివతత్వం వెరసి అద్వైత తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1563వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉమామహేశ్వర సంవాదం కొత్త మలుపులు తిరుగుతోంది, అయిపోయింది. మళ్ళీ భీష్మ ధర్మజ సంవాదంలోకి వచ్చాం. 5 ఆశ్వాసనలు. తపస్వరూపాన్ని చెప్పమన్నాడు. భార్యాపిల్లలెవరూ తపస్సుకు ఆటంకం కాదయ్యా, యోగిత్వం ముఖ్యం. మళ్ళీ ఏదో మామూలుగా తపస్సు చేస్తే పుణ్యలోకాలు పొందుతారు, మళ్ళీ కిందకు వస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని క్రమంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా తపస్సు చేస్తూ ఎలా ఉండాలి అంటే ఒక యతిగా మారాలయ్యా తప్పనిసరిగా. ఎందుకంటే యోగిగా మారగలిగితే, యతిగా ఉండగలిగితే ఎచటమెలగనేమి, ఎట్లుండెనేమి, తానేమి చేసనేమి అంటాడు. అంతకంటే ముందు ఒక్క మాట గృహస్థులైన వాళ్ళు మనం గ్రహించవలసింది, అసలు ఎక్కడ మెలిగినా ఏం చేసినా ఎలా ఉన్నా కూడా మనస్సు ఒకేలా ఉండాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాస్త త్యాగభావం అలవాటు కావాలి. ఎంతసేపు దాచేసుకోవడం కాదు. అదే చెబుతున్నాడు. పక్షులు, పిల్లులు, ఎలకలు, ఏ ఇంట్లో ఎలకలు ధాన్యాన్ని తింటూ ఉంటాయో, ఏ ఇంట్లో పాలు పిల్లులు కొద్దిగానైనా తాగుతూ ఉంటాయో, ఏ ఇంట్లో ధాన్యపు గింజలు ఇతరత్ర అక్కడక్కడ జల్లితే వరికంకులు లాంటివి పక్షులు తింటూ ఉంటాయో వారికి అశ్వమేధయాగ ఫలం వస్తుందన్నాడు. గుర్తుపెట్టుకుందాము కాక. ఒక్క మాట నేను చెబుతున్నాను, కాస్త గంభీరంగా ఆలోచించండి. ఎంతసేపు విదేశాల వాళ్ళని ఏదో హీనులు పాపాలు చేసుకుని అక్కడ పుట్టారని మాట్లాడడం కాదు. అమెరికా లాంటి దేశాల్లో నేను స్వయంగా చూశాను. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా రోజు పక్షులకు శుభ్రంగా ఈ విత్తనాలు పెడుతూ ఉంటారని గింజలు, దానికి సంబంధించిన యంత్రాలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఎంత పుణ్యాత్ములో నిజంగా. అందుకే అక్కడ వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారండి. చాలా భోగాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఏదో ఎప్పుడో జరిగే కాల్పులు, ఎవరో చంపేశారట, దాన్ని బట్టి ఆ దేశాన్ని తిట్టక్కల్లా. అది ప్రతిరోజు జరుగుతున్నాయి ఇక్కడ. అది పెద్ద విషయాలు కావు. భౌతికమైనటువంటి భోగాలు, శుభ్రత, ముఖ్యంగా లంచగొండితనం లేకపోవడం, సుమారుగా లేకపోవడం, ఏదైనా పనికి వెడితే అవ్వడం వెంటనే. అసలు ఈవేళ ఇంటి ముందు ఇటకలు కనపడితే వెంటనే ఫోన్ వస్తుంది, అన్న రమ్మంటున్నాడు. అన్న ఎవరా అన్న? సెటిల్మెంట్ అన్న. అన్ని పరిమితులు ఇప్పించాలంటే అన్న పూనుకోవలసిందే. వాడెవడో కార్పొరేటర్ పట్టుకోవలసిందే. ఎందుకంటే వాడు ఎన్నికల మీద ఖర్చు పెట్టిన సొమ్మంతా ఇలా వసూలు చేసుకుంటాడు. మరి అక్కడైతే ఇల్లు కట్టాలంటే శుభ్రంగా ఊరికే వెంటనే ప్రభుత్వం వాళ్ళు వస్తారు, ఓ 4 ప్లాన్లు చూపిస్తారు. ఈ 4 ఏదో ఒకటి, 5ది కుదరదు. ఎందుకంటే మొత్తం ఇల్లు పద్ధతి చెడిపోతుంది. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కడితే అలాగా. మనకు అక్కడ లేదు. ఇది డబ్బులు ఇస్తే ఎలాగైనా కట్టుకోవచ్చు, పక్కవాడి స్థలం కూడా ఆక్రమించేయచ్చు. ఇన్ని లోపాలు పెట్టుకున్న వాళ్ళం మనం. అది ఎందుకు భోగభూమిగా మారిందో, అక్కడ ఎందుకు ఈ ఈత బాధలు మనకున్నవి లేవో గమనిస్తే వాళ్ళు పక్షుల్ని పోషిస్తారు, ఎలకలను పోషిస్తారు, పిల్లుల్ని పోషిస్తారు, అన్నీ చేస్తారన్నమాట. కుక్కలను వాళ్ళు పెంచుకోవచ్చు, మనంత ఓవర్ యాక్షన్లు చేయరండి. మనం కుక్కను తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నాం, పక్షుల్ని అసలు రానియకుండా చేసాం సెల్ ఫోన్లు వాడకం ద్వారా. ఇంత ప్రయాణాల్లో కూడా ఇంత ముమ్మరంగా అమెరికన్లు సెల్ ఫోన్లు వాడడం నేను చూడలా. ఇప్పుడు విపరీతంగా వాడుతున్నారు మన వాళ్ళు. అసలు ఎందుకు? మనకి ప్రకృతి సహకరిస్తుందండి. కానీ మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన భారతం ఏం చెబుతుందంటే పక్షుల కింద తిండి పెట్టండి అయ్యా,
పిల్లులు ఆ పాలు తాగనే ఉండాలి, ఏదో మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అది తాగిందనుకో, అయ్యో పిల్లి తాగేసింది అనుకో, వదిలే. ఎంత అలాగని పిల్లిని చంపేయద్దు, కొట్టేయద్దు, పంపేయద్దు. ఉంటుంది, అది ఎలా బతకాలి? ఇవాళ మనం అపార్ట్మెంట్లు కట్టాక పిల్లులు లేవు, ఎలకలు లేవు, ఏమీ లేవు, పిల్లలు లేరు. పిల్లులు లేరేవాడు, పిల్లలు లేరు. 3 ఏళ్ళు దాటగానే వాడు వెళ్ళారు. 30 ఏళ్ళకి మన పంపారు. ఏమున్నాయి కనుక మనమే ఉన్నాం ఏడు మొహాలు వేసుకొని. ఏ జీవులైనా పోషిస్తే కదా. కానీ మన గ్రంథాలంతా స్పష్టంగా చెబుతున్నాయి ఆశ్చర్యకరంగా. ఇలాగ గృహస్థాశ్రమాన్ని తరించాలయ్యా. ఎందుకంటే 4 తినడం కోసమే మనం ఉన్నాం, 4 తినడం కోసమే మనం ఉన్నాం. 4 బాగుండాలి. 4 పక్షులు, 4 పిల్లులు, 4 ఎలకలు, అన్ని జీవులు బతకాలి. మన వల్ల కాస్త ఇంటి ముందు బియ్యపిండి ఎక్కువ వేసి ముగ్గేయాలి. అప్పుడు బియ్యపిండి తింటాయి. ముగ్గే ఎక్కువ వేసేస్తే మొత్తం ప్లాస్టిక్ చీటీ అంటిస్తే ముగ్గేమిటండి? దానివల్ల ఎంత అనారోగ్యం అండి. ఖచ్చితంగా ముగ్గు కర్ర పట్టుకోవాలి, ముగ్గు వేయాలి. ఓ సొద్దట్టు గీసేయడమే, అది కూడా పని మనిషే. మనకి ఓపిక ఎక్కడ? అందులో బియ్యపిండి కలిపేవారు ఎక్కువ, కొద్దిగా గుల్ల కలిపేవారు. ఎందుకంటే ఆ జీవులు లోపలికి రావద్దు, బయట నుంచి తినాలి. ఎంత సేవ అండి. అందుకే పూర్వం వాళ్ళు బాగున్నారు. అప్పుడు భారతదేశానికి ఇతరులు వచ్చారు ఐశ్వర్యం కోసం. ఇప్పుడు మన వాళ్ళే బయటికి వెళ్ళిపోతున్నారు. స్పష్టంగా తెలిసిపోతుంది భేదం. ఇంకా విదేశీయులను తక్కువ చేసి మాట్లాడుకుంటే ఉపయోగం ఏముందండి? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనకంటే. అంటే ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు, మనం వదిలేసి చెప్పుకుంటున్నాం గొప్పలు. అవన్నీ మా దేశంలోనే పుట్టాయండి. పుడితే ఉపయోగం ఏంటి? పుట్టాడు, బిడ్డ పుట్టగానే సరిపోదు కదా. ఆ బిడ్డ మన దగ్గర ఉండాలి కదా, మన చెప్పు చేతల్లో ఉండాలి కదా, పెరిగి మనకేమైనా ఉపయోగపడాలి కదా. ఉపయోగపడని బిడ్డ ఉయ్యాల్లో ఉంటే, ఊరిలో ఉంటే, మన ధర్మశాస్త్రాల విషయంలో ఉపయోగపడే బిడ్డలా ఆలోచించాలి మనం. అలా త్యాగభావంతో ఉంటే క్రమంగా యతి యోగి అవుతాడయ్యా. అప్పుడు అది ఎంత గొప్ప విషయం అంటే ధర్మజ, ఎచటమెలగనేమి ఎట్లుండెనేమి తానేమి చేసేనేమి, ఎచటమెలగనేమి ఎట్లుండెనేమి తానేమి చేసేనేమి, ఎల్ల సంగములను విడిచి కుడుపు వలన నియతి గల్గు యతికి మోక్షవేధి ఆటపట్టు. ఎచటమెలగనేమి, ఒక యతీశ్వరుడు ఒక అవధూత అయ్యాక ఎక్కడైనా తిరుగుతాడు. ఏమి చేసేనేమి, ఏదో చేస్తాడు. ఇట్లుండేనేమి, ఎలాగోలా ఉంటాడు. ఆకారం కూడా, జుట్టు దూకుంటే దూకుంటాడు, లేకపోతే లేదు. నూనె రాసుకుంటే రాసుకుంటాడు, లేకపోతే లేదు. అవన్నీ పట్టించుకోకూడదు.